1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు అమెరికాలో 17 లక్షలు కడితే వేగంగా మనకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు అంటే మరి గ్రీన్ కార్డ్ రావడానికి ప్రాసెస్ ఏంటి? మరి ఇప్పుడు ట్రంప్ ఉన్నటువంటి ఈ టైంలో ప్లస్ ఇంకోటి టారిఫ్ది ఒకటి హవా నడుస్తుంది. ఇప్పుడే 25% పెంచారు, మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ ఇంకో 25%, మొత్తం 50% టారిఫ్ నడుస్తుంది. మరి ఈ టైంలో వీసాలో కూడా ఈ మార్పులు రావడము, అసలు 17 లక్షలు కడితే వేగంగా గ్రీన్ కార్డ్ రావడం అంటే ఏంటి? అసలు ఆ ప్రాసెసింగ్ ప్రీమియం ఫీజు అనేది, ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్. వాస్తవంగా ట్రంప్ రాత్రి ఐడియా వస్తుందో పొద్దున ఐడియా వస్తుందో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ఇవాళ అమెరికా ప్రజలే బోరుబోరున విలపించే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి వస్తువు రేటు 2% నుంచి మొదలు పెడితే 10% దాకా పెరిగిపోయి అమెరికా ప్రజలు చాలా బాధపడుతున్నారు, చాలా కోపంతో కూడా ఉన్నారు. అలాంటిదే ఒక పని అంటే అతను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఉందో వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటిది తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల ఏం జరుగుతుందంటే లక్షలాది అప్లికేషన్స్లో తేదీ వరకు రావాలంటే ఒకరి తర్వాత ఒకరు రావాలంటే ఆ సీరియల్ ఆర్డర్లో కొన్ని నెలల టైం తీసుకుంటున్నాయి, కొన్ని సంవత్సరాల టైం కూడా తీసుకుంటున్నాయి. కొంతమంది 4 ఏళ్ల నుంచి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే కనీసం ప్రాసెస్ అవ్వడానికి, అంటే ఇంటర్వ్యూకి పిలవడానికి. ఇలా కాకుండా ఎవరైతే $20,000 ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పే చేస్తారో వాళ్ళ అప్లికేషన్స్ని మిగతా వాళ్ళ అప్లికేషన్స్ నుంచి వేరు చేసి తొందరగా ప్రాసెస్ అయ్యేటట్టుగా చేస్తారు. అంటే దీని అర్థం $20,000 కడితే వీసా వచ్చినట్టు కాదు. చాలామంది భ్రమపడుతున్నారు. వీసా రావడం కాదు, వీసా ప్రాసెసింగ్ కోసం వస్తుంది. అంటే ప్రాసెసింగ్ స్థాయికి వస్తుంది. ప్రాసెసింగ్లో పాస్ అయితే, ప్రాసెసింగ్లో వాళ్ళు ఒకవేళ సక్సెస్ అయితే అప్పుడు వాళ్ళకు వీసా వస్తుంది. ఒకవేళ సక్సెస్ కాకపోయినా ఫెయిల్ అయినా ఈ $20,000 తిరిగి ఇవ్వరు. ఇది ప్రాసెస్ చేసినందుకు మాత్రమే ఖర్చు కింద ఈ డబ్బు తీసుకుంటారు తప్ప ప్రాసెస్కి వీసా రావడానికి సంబంధం లేదు. కాబట్టి $20,000 వీసా వచ్చినా రాకపోయినా అమెరికా గవర్నమెంట్కు మనం పే చేసుకున్నట్టే లెక్క. అంటే ఏదో ఒక రూపం లోపల వలసదారుల్ని, అంటే ఇతర దేశాల నుంచి తమ దేశానికి రావాలనుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు పిండడానికి ట్రంప్ వేసినటువంటి మరొక ఎత్తుగడైంది. దీనివల్ల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని నమ్మకం. అంటే వేల మంది కడతారు, లక్షల మంది కూడా కట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలా 4-5 లక్షల అప్లికేషన్స్లోంచి 1,00,000 అప్లికేషన్స్ ఒకవేళ ప్రాసెసింగ్కి వచ్చినా 1,00,000 ఇంటూ $20,000 చొప్పున అంత ఆదాయం అమెరికాకు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. కానీ ప్రాసెసింగ్లో మాత్రం చాలా కఠినతరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క చరిత్ర మొత్తం సోషల్ మీడియా అంతా కూడా చెక్ చేసి ఆ సోషల్ మీడియా ద్వారా ఎక్కడైనా సరే అమెరికా దేశాన్ని అవమానపరుస్తూ కానీ, అమెరికాకు స్నేహపూర్వకమైన దేశాన్ని అవమానపరుస్తూ కానీ, ఎక్కడైనా అతనిలో కొంచెం విప్లవాత్మకమైన భావాలు ఉన్నట్టు అనిపించినా, అతను రేపొద్దున అమెరికాకి ఏదైనా విద్రోహం తలపెట్టే అవకాశాలను అనిపించినా, ఏ రకమైన భావం వాళ్ళకు కనిపించినా నిర్దాక్షిణ్యంగా వీసాని వాళ్ళు రద్దు చేసే ప్రమాదం ఉంది. వీసా జోలికి వెళ్ళడానికి అవకాశం లేదు. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత కానీ వీసాకు మళ్ళీ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఈ $20,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించే వాళ్ళు తొందరగా తమకు ప్రాసెసింగ్ పూర్తవుతుంది, తొందరగా తమ అప్లికేషను వీసా కోసం వాళ్ళు పిలుస్తారు, ఇంటర్వ్యూకి పిలుస్తారు అనే నమ్మకంతో చేసుకునే పని ఇది. ఇంటర్వ్యూలో సెలక్షన్ అనేది ఈ డబ్బుకు ఏ రకమైన సంబంధం లేదు. ఇది పొరపడబడాల్సిన, ఎవరైనా $20,000 కడితే నాకు వీసా వచ్చేస్తుందన్న ఆశతో డబ్బు కడితే ఆ డబ్బు మాత్రం తిరిగి ₹1 రాదు. వీసా రాకపోయినా ఆ డబ్బు ఇవ్వరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పే చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పే చేసుకుంటే మంచిది తప్ప దీనివల్ల మాత్రం అదనంగా వీసాకు మాత్రం రాదనే విషయం గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఏది ఏమైనా ట్రంప్ చేసే మార్పుల్లో ఇదొక మార్పు. కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు. వలసదారులతో ఆటాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల లక్షలాది మంది, కోట్లాది మంది చాలా బాధపడుతున్నారు. ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు అమెరికాలో మరి ఎన్ఆర్ఐలు ఉండాలా అక్కర్లేదా అనేది తెలియకుండా ఉంది. చాలామంది 50% వెళ్ళేవాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఆగిపోయారు.
ఇంకా భవిష్యత్తు అక్కడి నుంచి వచ్చేవాళ్ళ సంఖ్య కూడా చాలా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో అమెరికాకు వెళ్ళి ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో అమెరికాకి వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా తమ చదువుకోగలిగే పరిస్థితులు ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అక్కడ ఉద్యోగాలు చేసి సంపాదించి నేను అక్కడ చదువుకుంటానని ఆశపడేవాళ్ళు మాత్రం అమెరికా వైపు వెళ్ళారు అంటే వాళ్ళు అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ జాబ్స్ తప్ప బయట జాబ్ చేయడానికి వీలు లేదు. యూనివర్సిటీలో కొద్దిమందికే జాబ్ దొరుకుతాయి తప్ప మిగతా వాళ్ళకి దొరకవు. బయట జాబ్ చేసిన మరుక్షణమే అతన్ని ప్యాక్ చేసి వెనక్కు పంపించే అవకాశం, అతని మీద పెనాల్టీలు వేసే అవకాశం, అతనికి శిక్షలు వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించాల్సింది ఏంటంటే, మీరు అక్కడ చదువుకోదలుచుకున్నా లేక అక్కడ మీరు ఉద్యోగం సంపాదించుకోవాలని కోరుకున్నా చక్కటి పద్ధతి ప్రకారంగా వీసాలోనే ఆ H1B వీసా అలాంటి ఏదైనా ఉద్యోగకరమైనటువంటి మంచి అక్కడ పేరు పొందినటువంటి సంస్థల నుంచి మీకు ఉద్యోగం వస్తే ఆఫరింగ్ ఉంటే మీరు వెళ్ళాలి తప్ప అక్కడికి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తానని మీరు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలా అక్కర్లేదా? ప్రాసెసింగ్ ఫీజు పే చేసినంత మాత్రంలో వీసా రావడం కాదు, కానీ తొందరగా ప్రాసెసింగ్ పూర్తవుతుంది, వీసా వస్తుందో రాదో బయటపడుతుంది. అంతవరకు మాత్రమే ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం.